సంవత్సరాల క్రితం గుజరాత్ రాష్ట్రానికి నేను సేవ నిమిత్తం వెళ్ళాను. அங்கே ஒரு பகல் நேரத்திலே கூட்டம் ஒழுங்கு செய்யப்பட்டிருந்தது. ఆ పగల సందర్భంలో ప్రార్థనా కూడిక ఏర్పాటు చేశారు. అక్కడ பந்தல் அமைத்திருந்தார்கள், திரளான மக்கள் கூடி வந்திருந்தார்கள். పందిర్లు వేశారు. అక్కడ వందల మంది ప్రజలు వచ్చారు. అక్కడ அந்த கூட்டத்திலே ஒரு வாலிப மகள், கண் தெரியாத ஒரு வாலிப மகளை தாயார் அழைத்து வந்தார்கள். ఒక తల్లి చెట్టంత ఎదిగిన కూతురు, కండ్లు లేని కూతుర్ని, కళ్ళు కనిపించిన ఒక కూతుర్ని ప్రార్థనకు తీసుకొచ్చింది. பிறந்ததிலிருந்து அவளுக்கு கண் பார்வை கிடையாது. పుట్టినప్పటి నుంచి ఆ బిడ్డకి చూపు లేదట. தாயின் முகத்தை கூட அவள் பார்த்ததில்லை. కన్న తల్లి మొహాన్ని కూడా చూసింది కాదు. அவள் எங்கு போனாலும் இந்த தாயார் தான் கையை பிடித்து அழைத்து கொண்டு போவார்கள். ఆ అమ్మాయి ఎక్కడికి వెళ్ళినా వాళ్ళ అమ్మగారు చేయి పట్టుకొనే వెళ్ళాలి. அந்த கூட்டத்திற்கு அந்த தாய் அந்த மகளை அழைத்து வந்திருந்தார்கள். ఆ పగలు జరిగిన ప్రార్థనకి ఆ తల్లి వాళ్ళ అమ్మాయిని తీసుకొని వచ్చి அந்த கூட்டத்துக்குள்ள இந்த மகளும் தாயும் అమర్ந்திருந்தார்கள். ఇలాగే మీరు కూర్చున్నట్టుగానే సభలో ప్రజలతో పాటు కూర్చున్నారు తల్లి కూతుళ్ళు. தேவனுடைய வார்த்தை பிரசங்கிக்கப்பட்டது. దేవుని వాక్యం బోధింపబడుతూ ఉంది. அந்த மகள் கண்ணை பார்க்க முடியாத யாரையுமே, ஆனால் காதால் வசனத்தை கேட்டுக்கொண்டிருந்தாள். ఆ అమ్మాయికి కళ్ళు కనిపించవు గనక శ్రద్ధగా చెవితో దేవుని వాక్యాన్ని వింటా ఉంది. அவளுக்குள்ள இயேசுவின் மேல ஒரு விசுவாசம் வந்தது. వింటూ ఉండగానే ఆ అమ్మాయికి ప్రభు మీద విశ్వాసం వచ్చింది. இயேசு எனக்கும் ஒரு அற்புதம் செய்ய முடியும் என்கிற விசுவாசம். యేసు ప్రభు నా జీవితంలో అద్భుతం చేస్తారు అనే విశ్వాసం వచ్చింది. பிறவிலேயே கண் பார்வை இல்லாததினால் இவளுக்கு கண் பார்வை வராதென்று டாக்டர்கள் சொல்லிவிட்டார்கள். పుట్టుకతోనే కళ్ళు చూపు లేకుండా పుట్టింది కనుక ఇక జీవితంలో చూపు రాదని డాక్టర్లు చెప్పేశారు. ஆனால் அவளுக்குள்ள ஒரு விசுவாசம் உண்டானது. అయితే ఆ ప్రార్థనలో ఆ యవన బిడ్డకి విశ్వాసం వచ్చింది. మనిదనాల్ முடியாததை இயேசு முடிய செய்வார். మనుషుల ద్వారా కార్యాలు జరగకపోవచ్చు కానీ యేసు క్రీస్తుకి సమస్తము సాధ్యం. இயேசுவால் எனக்கு பார்வை கொடுக்க முடியும். యేసయ్య ద్వారా నాకు చూపు వస్తుందని విశ్వసించింది. ஒரு விசுவாசம் அவளுக்குள்ளே வந்தது. విశ్వాసం ఆ అమ్మాయిలో వేళ్ళూనుకుంది. ஜெப நேரம் வந்தபோது, ప్రార్థన సమయం వచ్చినప్పుడు வியாதி உள்ளவர்கள் வியாதியுள்ள இடத்துல கை வைத்து ஜெபியுங்கள் என்று நான் வழி நடத்தி கொண்டிருந்தேன். వ్యాధిగ్రస్తుల మీద చేతులుంచి ప్రార్థన చేయమని పరిశుద్ధాత్ముడు నన్ను ప్రేరేపిస్తే నేను లోపలికి వెళ్ళాను. அந்த மகள் தன்னுடைய கண்களிலே கரம் வைத்து ஜெபித்தாள். ఆ అమ్మాయి కళ్ళ మీద చేతులు పెట్టుకుని ప్రార్థన చేసుకుంటుంది. 5 நிமிடம் ஜெபம் நடைபெற்றது. 5 నిమిషాలు ప్రార్థన జరిగింది. அவளும் இயேசுவை நோக்கி ஜெபம் பண்ணினாள். ఆ అమ్మాయి యేసు ప్రభువును చూస్తూ ప్రార్థన చేసుకుంది. இயேசுவே எனக்கு இரங்கும். యేసయ్యా నన్ను కరుణించండి నాయనా. பரிதிமைக்கு இறங்கினீர். అయ్యా బర్తిమయికి మీరు కరుణ చూపించారు. அவருக்கு பார்வை கொடுத்து